ఇంట్లో మొగుడుండి కూడా నో యూజ్. కొంచెం నువ్వు ఆడకూడదు అంటారు కదా, అంతకన్నా అద్దానం దారుణం. మగోడే కాదు, ఆడని కన్నా అద్దానం నా మొగుడు. ఒక ఆఫీసులో ఒక ఛానల్ వాళ్ళు మాట్లాడడానికి నిన్న నిన్న రాలేడు, తీసుకెళ్ళమంటే ఈరోజు రమ్మన్నారు, తీసుకెళ్ళమంటే ఎంత బతిమలాడుతున్నా రావట్లేడు. అదే తాగడానికైతే వెళ్ళిపోతాడు, నేను తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళట్లేడు. ఎంత బతిలాడుకుని బయట వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. బండి వేసుకుని వెళ్ళు అంటే నేను ఎప్పుడు బండి వేసుకుని వెళ్ళాలి, ఎప్పుడు తీసుకుని వెళ్ళాలి నాకు తెలుసు. బండి వేసుకుని వెళ్ళు అంటాడు. ఎట్లా వెళ్ళి బండి వేసుకుని, నేను నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, మా డ్రెస్సు అది ఏదైనా కానీ బయట వాళ్ళు 4 నెలలు బతిలాడుకుని, ఇప్పుడు ఎవరైనా పిలిచినప్పుడు పిలవగానే వెళ్ళకపోతే రేపు షూట్కి కూడా ఇట్లానే లేట్ అవుతుందని ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది కదా. తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేడు. వేరే వాళ్ళు వాళ్ళ పనులు మానుకుని రావాలి అంటే ఎట్లా? హాస్పిటల్కి వెళ్ళాను ఈరోజు. ఒక హాస్పిటల్లో చూపించుకుంటున్న పిల్లలు కావాలని. అయితే ఎప్పటి నుంచో లాప్రోస్కోపీ అన్నారు, కానీ మెడిసిన్ వాడుతున్నారు. ఒక సిస్ట్ ఉందంట లోపల, పారా ఓవేరియన్ సిస్ట్. సో లాప్రోస్కోపీ సర్జరీ చేసి ఆ సిస్ట్ రిమూవ్ చేస్తారంట. దాని తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు. 60,000 పైన ఖర్చు అవుతుందని చెప్పారు. సో ఈరోజేమో నాకు మెన్సెన్స్ వచ్చిన 7th డే, కాబట్టి నెక్స్ట్ మంత్ మెన్సెన్స్ వచ్చిన 3rd డే ఏవో బ్లడ్ టెస్ట్లు అవి చేయమన్నారు. వాటికి ఎంత అవుతుంది, 10,000 అట్లా. దాని తర్వాత ఇంకా సర్జరీ లాప్రోస్కోపీ చేస్తారు. 3 days ఇంకా రెస్ట్. అట్లా పరిస్థితి.